కేవలం 12 పదాలు. అవును, అక్షరాల 12 పదాలున్న ఒక చిన్న స్పోర్ట్స్ ప్రిడిక్షన్ టెక్స్ట్. కానీ దీని వెనుక ఎంత పకడ్బందీగా అల్లిన వ్యూహముందో ఈరోజు మనం విడమర్చి చూద్దాం. ఎలాంటి అదనపు విషయాలు లేకుండా ఒక వాక్యం మ్యాచ్ గమనాన్ని ఎంత పదునుగా విశ్లేషించిందో నేరుగా అసలు విషయంలోకి వెళ్లి డీకోడ్ చేద్దాం. ఆ మూల వాక్యాన్ని ఉన్నదున్నట్లుగా ఒకసారి చూద్దాం. పిఎన్బి విఎస్ హైడ్ మ్యాచ్ వేదిక, హైడ్ మ్యాచ్ ప్రిడిక్షన్, సెకండ్ బ్యాటింగ్ టీం. పైకి చూడ్డానికి ఇది ఏదో క్యాషువల్గా రాసిన వాక్యంలా అనిపించవచ్చు, కాని అసలు విషయం అది కాదు. ఇది చాలా స్ట్రక్చర్డ్గా ఒక మ్యాథమెటికల్ ఫార్ములాలాగా డిజైన్ చేయబడింది. ఇందులో అనవసరమైన పదం ఒక్కటి కూడా లేదు. ప్రతి పదం ఒక స్పెసిఫిక్ టార్గెట్తో ఆటలోని ఒక నిర్దిష్ట భాగాన్ని లక్ష్యంగా చేసుకునే వ్రాయబడింది. మొదటి విభాగం డీకోడింగ్ ది మ్యాచప్. మొదట్లోనే మనం గమనిస్తే పిఎన్బి అంటే పంజాబ్, హెచ్వైడి అంటే హైదరాబాద్. ఇక్కడ ఎలాంటి ఎక్స్ట్రా డీటెయిల్స్ లేవు. పిచ్ ఎలా ఉంది, వాతావరణం ఎలా ఉంది, ఇలాంటి ముచ్చట్లు ఏమీ లేకుండా డైరెక్ట్గా పంజాబ్ వర్సెస్ హైదరాబాద్ అనే ఈ రెండు జట్ల మధ్య ఉన్న తీవ్రమైన రైవల్రీని ఈ పదాలు ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. అసలు పాయింట్కి ఎంత ఫాస్ట్గా రావచ్చో ఈ పద్ధతి మనకు స్పష్టంగా చూపిస్తోంది. ఆ వెంటనే వచ్చే పదం వేదిక. మన సౌత్ ఏషియన్ భాషల్లో వేదిక అంటే ఒక ప్లాట్ఫామ్ లేదా రంగస్థలమని మనకు తెలుసు. ఇక్కడ ఈ పదాన్ని వాడటం వెనుక ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఇది కేవలం ఒక సాధారణ మ్యాచ్ కాదని, ముఖ్యంగా హైదరాబాద్ ప్రదర్శనకు ఈ వేదికే అసలైన యుద్ధభూమి కాబోతోందని చాలా బలంగా రిజిస్టర్ చేయడానికి ఈ పదాన్ని ఇక్కడ యాంకర్ చేశారు. అయితే ఇక్కడ అమాంతం టెక్స్ట్ ఫార్మాట్ మారిపోవడం మనం గమనించవచ్చు. హెచ్వైడి మ్యాచ్ ప్రిడిక్షన్, సడన్గా అన్ని క్యాపిటల్ లెటర్స్. ఇలా పెద్ద అక్షరాలు వాడటం అనేది ఒక అగ్రెసివ్ మూవ్. చదివేవారి ఫోకస్ ఎంత పూర్తిగా హైదరాబాద్ టీం మీదికే వెళ్లేలా ఇది చేస్తోంది. మిగతా విషయాలన్నీ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోయాయి. ఇక ఈ విశ్లేషణ మొత్తం హైదరాబాద్ కేంద్రంగానే సాగబోతోందని ఈ క్యాపిటల్ లెటర్స్ బలంగా డిసైడ్ చేశాయి. రెండవ విభాగం ది సెకండ్ ఇన్నింగ్స్ ఫోకస్. ఇక్కడే మనం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆలోచించాలి. సాధారణంగా స్పోర్ట్స్ ప్రెడిక్షన్ అంటే మ్యాచ్ మొత్తంలో ఎవరు గెలుస్తారో చెబుతారు. కానీ దాన్ని పూర్తిగా వదిలేసి ఆట చివర్లో జరిగే సగభాగాన్ని మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నట్లు? మ్యాచ్ మొత్తాన్ని కాకుండా కేవలం సెకండ్ ఇన్నింగ్స్ని మాత్రమే టార్గెట్ చేయడం వెనుకున్న లాజిక్ ఏంటి? ఆ లాజిక్ అంతా ఈ చివరి పదబంధంలోనే ఉంది. సెకండ్ బ్యాటింగ్ టీం. ఈ మూడు పదాలు విశ్లేషణ స్వరూపాన్నే పూర్తిగా మార్చేశాయి. ఫస్ట్ హాఫ్లో ఏం జరుగుతుంది అనేది ఇక్కడ అనవసరం. ఎవరైతే టార్గెట్ను చేస్ చేస్తున్నారో ఆ సెకండ్ బ్యాటింగ్ టీం మీద మాత్రమే మొత్తం డైనమిక్ షిఫ్ట్ అయిపోయింది. ఇది ప్రిడిక్షన్ను మరింత స్పెసిఫిక్గా, మరింత పదునుగా తయారు చేస్తోంది. అంటే ఈ అంచనా నేరుగా రన్ చేజ్ మీద మాత్రమే ఫోకస్ చేస్తోందన్నమాట. ఇది రెండోసారి బ్యాటింగ్ చేసే జట్టును మాత్రమే ఐసోలేట్ చేసి ఫస్ట్ ఇన్నింగ్స్లోని వేరియబుల్స్ అన్నింటినీ పక్కన పెట్టేస్తోంది. టార్గెట్ సెట్ చేసేటప్పుడు ఉండే టెన్షన్స్ అన్నీ ఎలిమినేట్ చేసి ఖచ్చితమైన లెక్కలతో కేవలం టార్గెట్ చేజింగ్ మీద మాత్రమే అంచనా వేయడం అనేది నిజంగా ఒక డిఫరెంట్ అప్రోచ్. ఇదంతా చూశాక మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం 12 పదాలు ఒక మ్యాచ్లోని ఒకే ఒక్క ఫేజ్ను ఇలా కట్ చేసి చూడటం వల్ల స్పోర్ట్స్ ప్రిడిక్షన్స్ను మనం అర్థం చేసుకునే విధానమే పూర్తిగా మారిపోతుంది కదా. సెకండ్ ఇన్నింగ్స్ రన్ చేజ్ను మాత్రమే ప్రిడిక్ట్ చేయాలంటే ఎంత స్పెసిఫిక్ డైనమిక్స్ అవసరమో ఈ టెక్స్ట్ ప్రూవ్ చేసింది. మరి ఇలాంటి సరికొత్త మైండ్ సెట్తో క్రీడలను విశ్లేషించడం స్టార్ట్ చేస్తే ఆ అంచనాల వెనుక ఉన్న అసలైన వ్యూహం మనకు మరింత స్పష్టంగా కనిపిస్తుంది.